స్వరాష్ట్ర దశాబ్ది సంబరాలకు తెలంగాణ భవన్ అందంగా ముస్తాబవుతోంది. గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలతో సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలిపేలా ఏర్పాటు చేసిన ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అటు తీవ్రమైన ఎండల నేపథ్యంలో భవన్ అంతా చలువ పందిళ్లు వేస్తున్నారు. ఇక రంగురంగుల విద్యుత్ లతల వెలుగులతో తెలంగాణ భవన్ దగదగ మెరిసిపోనుంది. జూన్ 2న భారీ స్థాయిలో తెలంగాణ భవన్లో వేడుకలు జరగనున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ సంబరాలకు హాజరు కానున్నారు. అటు గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వేడుకలకు తరలి రానున్నారు. తెలంగాణ 10 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు సంబరాలు జరపబోతోంది. తెలంగాణ భవన్ అందంగా ముస్తాబవుతోంది. మా ప్రతినిధి వంశీ మనకు మరింత సమాచారం ఇస్తారు. వంశీ, 3 రోజుల తెలంగాణ రాష్ట్ర 10 వసంతాల వేడుకలకి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సమాయత్తమవుతుంది? తెలంగాణ భవన్లో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? రాజేష్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఏదైతే దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ముగింపు వేడుకలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లను చేస్తుందని కూడా చెప్పాలి. ప్రజెంట్ మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. తెలంగాణ భవన్లో కూడా అటు భారీగా ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. విద్యుత్ కాంతులతోటి కూడా ఈరోజు సాయంత్రం నుంచి తెలంగాణ భవన్ ఏదైతే దగదగ మెరుపులతో మెరిసిపోనుందని కూడా మనం చెప్పవచ్చు. దాంతోపాటుగా ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో చలవ పందిర్లను కూడా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. భారీగా అటు ఏదైతే 3 రోజుల పాటు కూడా ఈ దశాబ్ది ముగింపు వేడుకలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఆదేశానుసారం అటు పార్టీ క్యాడర్ అంతా కూడా ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే రేపు పబ్లిక్ గార్డెన్స్ అటు అమరవీరుల స్తూపం నుంచి అటు ఏదైతే ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి అమరజ్యోతి వరకు సాగునున్నటువంటి క్యాండిల్ ర్యాలీకి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ప్రధానంగా కళాకారులు కావచ్చు, కళాకారులతో పాటుగా వివిధ సంఘాలకు సంబంధించినటువంటి వారు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారు కావచ్చు, దాంతోపాటుగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడనున్నాము. ప్రధానంగా దీంతో పాటుగా 2వ తేదీన తెలంగాణ భవన్లో అటు ఏదైతే జెండా ఆవిష్కరణ కార్యక్రమం కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే ఫోటో ఎగ్జిబిషన్కి సంబంధించి కూడా ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. తదుపరి 3వ తేదీన అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలకు సంబంధించి కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం కావచ్చు, అటు ఆసుపత్రులలో, అనాథ శరణాలయాల్లో అటు ఏదైతే సేవా కార్యక్రమాలకు సంబంధించి కూడా చేయనున్నారు. ఈ 3 రోజుల కార్యక్రమాలకు సంబంధించి ఒక పండుగ వాతావరణంలో చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు క్యాండిల్ ర్యాలీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏదైతే ఈ క్యాండిల్ ర్యాలీలో కూడా పాల్గొనున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడనున్నాము. దాంతోపాటుగా 2వ తారీఖున తెలంగాణ భవన్ కేంద్ర కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అటు జెండా ఆవిష్కరణ కార్యక్రమం కావచ్చు, ఫోటో ఎగ్జిబిషన్కి సంబంధించి కూడా ఈ కార్యక్రమాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొనున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ 3 రోజుల కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ క్యాడర్, పార్టీ నాయకులు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలో వారికి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ.